అందరికీ నమస్కారం అండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా రిజిస్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం సామాజిక సేవలో భాగంగా ఈరోజు రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ఉద్యోగులందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటున్నామని, మా ఉద్యోగులతో పాటుగా ప్రజలు కూడా దీంట్లో స్వచ్ఛందంగా భాగస్వాములై మేమందరం కూడా ఈరోజు రక్తదానం చేస్తున్నామని. ఇది సామాజిక సేవలో భాగంగా చేస్తున్నాము. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకి వాళ్ళకి చాలామందికి ఈ రక్తం ఉపయోగపడుతుంది. ఈరోజు ఇంత మంచి మహోన్నతమైన కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా వారు నవంబర్ 24వ తారీఖున ఒక ప్రొసీడింగ్ ఇచ్చారండి. మొత్తం 24 డిపార్ట్మెంట్లకు సంబంధించి మన పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క డేట్ వైజ్గా వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసి ఇప్పుడు మనకి రెడ్ క్రాస్ ఇండియా వారు ఉన్నారు కదా, ఈ సంస్థకి ఇవ్వడం జరిగిందండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా రాయలూరులో ఉన్నటువంటి రెడ్ క్రాస్ జిల్లా కేంద్రం నందు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. మరి రక్తం కొరత మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంత ఉందన్నది మన అందరికీ తెలుసు. అందులో భాగంగానే మన జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులకి అనుగుణంగా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు మా రెడ్ క్రాస్కి బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. ఇంత మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న గవర్నమెంట్ సిబ్బంది వారికి, మరి ముఖ్యంగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తున్నటువంటి స్టాంప్స్ అండ్ రెవెన్యూ సిబ్బంది వారు కూడా పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ తరఫున ధన్యవాదాలు. మన కలెక్టర్ గారు మనకి ప్రెసిడెంట్గా ఉండి రెడ్ క్రాస్కి ఎన్నో సేవలు చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లతోటి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఖర్చులు తప్ప ఏ విధమైన ఒక రూపాయి కూడా ఎక్కువ లేకుండా, లాభాపేక్ష లేకుండా మనం బ్లడ్ డొనేషన్ చేయడానికి వీలవుతుంది. ఒక్కొక్క వ్యక్తి బ్లడ్ డొనేషన్ ఇస్తే 3 ప్రాణాలు రక్షించడానికి, కాపాడడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈరోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ క్యాంపులో పాల్గొని అనేక మంది ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం అనేది మరి సాధారణమైనటువంటి విషయం కాదు. వారందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.